నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో దాదాపు 30 కోట్ల వరకు సిట్ అధికారులు మనీని సీజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే మరో నిందితులైనటువంటి వెంకటేష్ నాయుడిని కూడా పోలీసు అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జైలు దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నానా హంగామా సృష్టించినట్టు, భావోద్వేగానికి గురైనట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంకెంతమందిని రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మరి ఇంకెంతమంది విదేశాలు దాటి వెళ్ళిపోయింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఎప్పుడు బయటకు వస్తాయి అన్న సంగతి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఫస్ట్ మనీ రికవరీ అండి. 30 కోట్లు ఈ స్కామ్లో ఇప్పటి వరకు చాలా మనీని చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశారు. కొన్ని చోట్ల అది లాస్ అయిపోయిన బిజినెస్లు ఉన్నాయి, కొన్ని మనీ లాండరింగ్ జరిగింది, విదేశాలు కూడా వెళ్ళిపోయాయని వింటూ ఉన్నాము. సో వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి, 30 కోట్లు. మరి ఇంకెంత మనీని ఇలా రికవరీ చేయాల్సిన అవసరం ఉందంటారు? అలాగే చెవిరెడ్డి సృష్టించినటువంటి హంగామా గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు మీకు 30 కోట్ల రికవరీ అనేటువంటిది 1000 వంతు అండి. అది 1000 వంతు కూడా కాదు, 10,000 వంతు వాళ్ళు కొట్టేసిన దాంట్లో. సరే, ఎంతో కొంత ఇప్పుడు దొంగతనం ఇలాంటి కేసుల్లో 150 రూపాయలు దొరికినా కానీ కేసే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు దొంగిలించిన సొమ్ము తప్పించేసి ఈ వాల్యూమ్ ఇంతే అంటే జనాలు ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు అంటే అంతేనా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి 1,00,000 కోట్లు 1,000 కోట్లలో కొల్లగొట్టేసి ఆస్తులు 1,000 కోట్లకి వెళ్ళిపోయేటప్పుడు, ఇది వరకు 1000 రూపాయలు ఉంటే చేతిలో అక్కడ పెద్ద బ్రహ్మాండంగా వచ్చి పెట్టేసుకోవచ్చు అనుకునేవారు. జీతం 1000 రూపాయలు అంటే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడు 1980 ఆ ప్రాంతంలో, అంటే 45 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ అనుకోండి, పని 1000 రూపాయలు జీతగాడరా అని చెప్పుకునేవారు. నెలకు 1000 రూపాయలు అంటే టాప్ అనమాట. మన స్కూల్ టీచర్లకు కూడా 450, 360, 514 అలాగ ఉండే జీతాలు స్కూల్ టీచర్స్కి. మేము చదువుకున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ జాతక పైసలతో సహా లెక్కడి తీసుకుని జీతం అంతా వాళ్ళు తెచ్చి ఇచ్చేవారు. ఒక టీచర్ గారు వెళ్ళి పట్టుకొస్తాడు ట్రెజరీ నుంచి. అందరికీ కాగితం లెక్కేసి సెలవులు లేకపోతే కట్టింగ్లు ఇలాంటివన్నీ ఫోన్ లెక్కేసి చిల్లర పైసలతో సహా లెక్కటి ఇచ్చేవారు జీతాలు వాళ్ళకి. 370, 400 అడ్వాన్స్ తీసుకుంటే కట్ చేసేలాగా ఏదో ఉండేది. వాల్యూ డబ్బుల తాలూకు ఇప్పుడు 100 కోట్లు, ఎవరిని చూసినా 100 కోట్లు 50 కోట్లు, 1 CR 10 CR, 1000 కోట్లు 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఈ రేంజ్లో పోయారు. అసలు ఎప్పటికీ అర్థం కావట్లేదు పరిస్థితి. ఇది సామాన్యుని అడిగినా కానీ 10 కోట్లు అండి అంటున్నాడు. లెక్కలేదు ఎవరికన్నా. పైగా ఇప్పుడు డబ్బు కూడా విలువ లేనట్టుగా కనిపిస్తుంది నీకు. ఇది నువ్వు దానికి డిజిటల్ ట్రాన్సాక్షన్ వల్ల కూడా మనీ వాల్యూ పట్ల మనుషులకి ఒక రకమైన చులకన భావం ఏర్పడింది. ఇప్పుడు నువ్వు కూరగాయలు కొన్నా, పళ్ళు కొన్నా, లేకపోతే బేకరీకి వెళ్ళినా, కేకులు ఏం కొనుక్కున్నా, నువ్వు తిండి హోటల్కి వెళ్ళినా, నీ పర్సులోంచి డబ్బులు తీసి లెక్క పెట్టి ఇచ్చినప్పుడు నీకు ఆ నొప్పి అనేటువంటి తెలుస్తుంది. సపోజ్ 100 రూపాయలు బిల్లు అనుకో, ఒక 2 ఇడ్లీ తిని ఒక కాఫీ తాగి ఒక హోటల్కి వెళ్ళి 100 రూపాయలు బిల్లు అయిపోయింది అనుకో, 100 రూపాయల అని నీ పర్సులోంచి డబ్బులు తీసి లెక్క పెట్టి ఇవ్వాలంటే నీ మనసు మూలుగుతుంది. అదే ఫోన్ తీసి టింగ్ మని కొట్టేస్తానికి నీకు నొప్పి అనిపిస్తాం. లేకపోతే క్రెడిట్ కార్డులో ఇచ్చినా, లేకపోతే ఫోన్పే ద్వారా చేసినా నీకు అంత నొప్పి అనిపించదు. అలా తీసుకుని కొట్టేసి అనుకుంటాం అంతే. అది మానసికంగా అదొక విజయం సాధించారు ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో. ఎవడైతే ఉన్నాడో లబ్ధిదారుడు. అదే నీకు నేను కూడా చూశాను చాలాసార్లు. ఇప్పుడు మా ఆవిడ ఉంటుంది కదా ఇంట్లో, వెళ్ళేటోడు ఒక 1000 2000 ఇమ్మన్నాను అనుకో, నేను 10 సార్లు ఎక్కెట్టి పిసికి ఎత్తుంది. అవునా కదా. అదే బ్యాంక్ ఫోన్లో కొట్టగలమని కూడా వచ్చేది కదా. మనం డబ్బులు ఇచ్చినా సరే, లేకపోతే ఆవిడ కూరగాయలు కొన్నా వాళ్ళ ప్రాణం పోద్ది తీసుకుని అందుకుని లోపల. ఎవరింట్లోనో జరుగుద్ది ఇది. అదే ట్రాన్సాక్షన్ కార్డు గీసినా లేకపోతే ఫోన్ కొట్టినా ఈజీగా అయిపోద్ది. ఆ నొప్పే తెలియదు ఎవరికి. అందుకనే ఒక ప్లేట్ ఇడ్లీ తిని కాఫీ తాగితే 180 రూపాయలు అయిపోతుంటే ఎవడో లెక్క చేయట్లేదు. వెజిటేరియన్ భోజనం 480 రూపాయలు అంటే ఎవడో లెక్క చేయట్లేదు. అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, 150కి వెళ్ళొచ్చు కదా అంటే. అప్పుడు ఉండేది మా రాజమండ్రిలో నెంబర్ 1 వెజిటేరియన్ మీల్స్ 5 రూపాయలు ఉండేది. టాప్ రేట్, అసలు ఎక్స్క్లూజివ్. అది ఎప్పుడో జమానాలో ఏం కాదు, ఒక 80-80 పూర్వం. ఇప్పుడు 60లో గట్టా ఏం కాదు. ఒక ప్లేట్ ఇడ్లీ తిని కాఫీ తాగితే రూపాయి అయితే ఇంకా 10-20 పైసలు మిగిలింది. సినిమా టికెట్ ₹2.85 ఉండేది బాల్కనీ. ఇవాళ 150, 250, 300 ఉన్న టికెట్ ₹2.85 ఉండేది. ఇంకా కొన్ని థియేటర్లు అయితే 2.5. ఏసీ థియేటర్లో ₹3, 3.5 ఉండేది. మరి అప్పుడు కూడా 10 రూపాయలు రూపాయి ఇచ్చి కూడా చిల్లర ఇమ్మని అడిగేవాళ్ళం.
పావలా ఇచ్చి సోడా తాగి 10 పైసలకి మీద 15 పైసలు ఇమ్మని అడిగేవాళ్ళు. బస్ కండక్టర్కి రూపాయి ఇచ్చి టికెట్కి 10 పైసలు 90 పైసలు టికెట్ అయితే 10 పైసలు అయితే ఇవ్వేటని అడిగేవాళ్ళు దెబ్బ. ఇప్పుడు ఉందా పరిస్థితి? 50 రూపాయలు టిప్ ఆడుతున్నారు. హోటల్కి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళకి 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అసలు ఎవరు డబ్బు అనేటువంటిది లెక్క చేయట్లేదు. అందుకనే జగన్ వాళ్ళు కూడా మాకు 100 కోట్లు కట్ట కాదు 1,00,000 కోట్లు కొట్టేస్తాం మేము అనుకుని కొట్టేస్తున్నారు. అది సాల్తలేదు. ఈ 30 కోట్లు సిగ్గేయాలి వాళ్ళకి. 30 కోట్లు పట్టుకున్నామండి అనుకోకుండా ఇంకా పట్టుకుంటామని చెప్పాలి. 30 కోట్లు పట్టుకున్నామని గర్వంగా చెప్పకూడదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొట్టేసిన వాల్యూమ్ ఎంత? ఆ 30 కోట్లు ఒక షాపులో ఒక ఊళ్ళో 4-5 షాపులు ఉంటే ఆ 4-5 షాపుల దగ్గర కొట్టేసిన డబ్బు అది 30 కోట్లు. ఇప్పుడు ఎన్నాళ్ళలో కాదు, ఒక నెలలో లేకపోతే ఒక 10 రోజుల్లో కొట్టేసిన డబ్బులు అవి. అలాంటివి ఎన్ని షాపులు ఉంటాయి, ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎంత డబ్బు కొట్టేసి ఉంటారు? 90% కొట్టేసి 10% చూపించారు లెక్కలు. అయితే చెవిరెడ్డి గారి విషయానికి వస్తే నాకు ఎలాంటి పాపం ఆయన తెలియదు అన్నారు. నిన్న మనం చూసాం అది పాపం అనుకుంటలేదు కాబట్టి పాపం తెలియదు అంటున్నాడు. అతను ఏమనుకుంటున్నాడంటే స్వామి సేవలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి సేవలో. జగన్మోహన్ రెడ్డి తెలివితేటలుగా సంపాదించుకుంటున్నాడు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తుంది, మేము సరుకు సప్లై చేసి వాళ్ళతో పాటు మేము అమ్ముకున్నాం, అది వాళ్ళ ఉద్దేశం. ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది, వాళ్ళు 10 బాటిల్స్ అమ్ముకుంటున్నారు, వాళ్ళతో పాటు మేము 90 బాటిల్స్ అమ్ముకున్నాం, మేము అమ్ముకున్న డబ్బులు మేము పట్టుకెళ్ళాం, తప్పు ఏంటి అంటున్నారు వాళ్ళు. రేపు అదే వాదిస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు షాప్ పెట్టుకున్నారండి, వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళతో పాటు మేము అమ్ముకున్నాం, మేము సరుకు సప్లై చేసాం, మా డబ్బు మేము పట్టుకెళ్ళాం, మా తప్పే ఉందని అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు మా కారులో గుజ్జు చంపేసింది, మాకేంటి సంబంధం అంటలేదా? అంటున్నారు లేదా? అలాగే ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు? అది పాపం అనుకుంటలేదు కాబట్టి నాకే పాపం తెలియదు అంటున్నాడు. వాళ్ళు అలా మౌల్డ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. మనల్ని కూడా అలా నమ్మించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే అంత 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 స్కామ్ చేసేసి, అంత మద్యం స్కామ్లు ఇన్వాల్వ్ అయిపోయి ఆ డబ్బులు లావాదేవీలు అన్నిటికి అతనే ఈ ఏరియాకి అతనే చూశాడు. ఇంకా ఉంటారు 3 ప్రాంతాల కింద విడదీశాడు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. ఇంకా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రకి సంబంధించిన వాళ్ళు దొరకాలి. రాయలసీమ సంబంధించి ఇతను చూశాడు, ఇతను దొరికాడు. మిగతా వాళ్ళు పట్టుకోవాలి. ఇంకా వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు? ఏ కొలంబోలో దొరుకుతారో, ఏ కొలంబియాలో దొరుకుతారో, ఏ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఉన్నారో ఆల్రెడీ తెలియదు మనకి. ఇంకా ఇతను దొరికి ఇతను రాడ్ బెండింగ్ చేస్తే ఇతన్ని అందంగా మర్యాదగా చూస్తున్నట్టున్నారు లోపల. అందుకని బయటకు వచ్చి ఏదో విప్లవ వీరుల్లాగా అడవిలో తిరిగి అన్నలాగా జై జై అన్న అంటున్నాడు. పెడేమల్లాగా ఏటర్ నువ్వు జై, నువ్వు ఏటర్ మాడుతున్నాను 2 పీకాల. ఏదో ఉద్ధరించాడు. ఎవరిని ఉద్ధరించాడు? ఎన్నాళ్ళు లేట్ చేయడమే అన్యాయం. ప్రజలకు అన్యాయం చేశారు ఈ ప్రభుత్వం. మొన్న ఈ మధ్య కూడా ఆయన్ని కస్టడీలోకి తీసుకుంటే ఆయన తరపు నుంచి ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు, ఆయన సహకరించలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక 3 రోజులు కస్టడీకి కోరినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడైనా ఆయన సహకరించకపోయినా మహేష్ బాబు అంటాడు ఏదో సినిమా గూగుల్ తల్లి ఉంది కదా అన్నట్టుగా అలా దొరికేస్తున్నారు వీళ్ళు. గూగుల్ టేక్ ఓట్ల ద్వారా ఇతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అది నేను కాదు, నా బాడీ డబ్బులు అంటే మనం ఏం చేయలేం. వీళ్ళు ఏంటంటే వాళ్ళన్నీ కూడా అభ్యాసం. అది చేస్తారో మేము చేయలేదంటారు, చేసిన తర్వాత బయటికి తెలిసిందనుకో అది అబద్ధం అంటారు, లేకపోతే ఎదటోటి చేసి మా మీద నెట్టేటి అంటారు, రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తే కూడా మేము కాదంటాం. అది వాళ్ళకి అభ్యాసం. అది ఇది అవునా కాదా అని ఆ సందేహంలో మనం ఇలా డిస్కషన్లు పెట్టుకుంటాం. అర్థమైందా? వాళ్ళు పనులు చేసుకుని పోతూ ఉంటాడు. లేకపోతే వచ్చి ఎవడో ఎన్నాళ్ళు పెడతారే జైలు అవుతున్నాయి అని అడుగుతారు, అని వదిలేయమంటారు. చేసేది ఏముండదు. ఇంకా ఏం చేస్తాం? తూర్పు తిరిగి మనకు అప్పుడు తూర్పు ఎటు ఉందో కూడా తెలియదు మనకి. మనం పొరపాడైపోయి ఉంటాం. తూర్పు తిరిగి దండం పెడదామన్నా కానీ తూర్పు ఎటు ఉందరా బాబు అనుకుంటే ఇవన్నీ చూసిన తర్వాత మనకి అప్పుడు మామూలుగా అయితే తూర్పు తిరిగి దండం పెట్టుకుని మన పని చేసుకుని సినిమాలో చూడు లాస్ట్లో కథానాయకుడు పెద్ద సూర్యుడు కనపడుతూ అటేం నడుచుకుంటూ పోతూ ఉంటారు. అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టాడు 2 జేబుల్లో చేతులు 2 జేబుల్లో పెట్టుకుని వెళ్ళిపోయి నడుచుకుంటారండి. అలాగా వీళ్ళు సూర్యుడు వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా నడుచుకుంటూ దాసన్ అంటూ సినిమాలు, కే బాలచందర్ సినిమాల్లో ఉంటాయి. ఆ ముగింపు తెలియక ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు మన మీద. అదే టైపు. కాబట్టి చాలా చిన్నది దొరికింది. అంటే నిందితులను పట్టుకోవడంతో పాటు మనీ రికవరీ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రజల ధనం చాలా లక్షల కోట్లు. దర్యాప్తు బృందాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళు ఎలాంటి డీల్ చేస్తారంటే నొటోరియస్ క్రిమినల్స్, కరుడు కట్టిన నేరస్తులు, నేర స్వభావం, నేర ప్రవృత్తి, నేరంలో పుట్టి నేరంలో పెరిగిన అత్యంత క్రూరమైన నేర స్వభావం గల వ్యక్తులను డీల్ చేస్తున్నారు. అది ఇంటర్నేషనల్ మాఫియాను మించిన మాఫియా ఇది. వీళ్ళు ఏమాత్రం సాధించారంటే కూడా వాళ్ళు శభాష్ అనాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
Please subscribe to Leo News for more videos.